అందరికీ నమస్కారం. హిందూ పురాణాల ప్రకారం ఈ ప్రపంచాన్ని బ్రహ్మ సృష్టించాడని అంటారు. త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ మనుషుల్ని ఈ సృష్టిని సృష్టించాడు. బ్రహ్మ భార్య ఎవరంటే టక్కున చెప్పే పేరు సరస్వతి. బ్రహ్మ భార్య గురించి మీకు ఆసక్తికరమైన విషయాన్ని ఈ రోజు నేను చెప్పబోతున్నాను. చదువుల దేవతగా అందరికీ తెలిసిన బ్రహ్మ భార్య సరస్వతి నిజానికి బ్రహ్మ సొంత కూతురే అంట. నమ్ముతారా? సరస్వతి బ్రహ్మ కూతురేంటి అనుకుంటున్నారా? కానీ అది నిజం. బ్రహ్మ కూతురైన సరస్వతిని ఆయన వివాహం చేసుకున్నారని ఈ కాలంలో చాలా తక్కువ మందికి తెలుసు. సొంత కూతురు సరస్వతిని బ్రహ్మ ఎందుకు వివాహం చేసుకున్నారు? ఆ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాం. బ్రహ్మకు 5 తలలు ఎలా వచ్చాయి? బ్రహ్మ సరస్వతిలో పెళ్లి కథలు కూడా తెలుసుకుందాం. కుమార్తె అయిన సరస్వతిని పెళ్లి చేసుకున్నాడని తెలుస్తుంది. సరస్వతి పురాణం ప్రకారం బ్రహ్మ తన శక్తితో సరస్వతిని పుట్టించాడు. దానితో సరస్వతికి తల్లి లేరు, తండ్రి మాత్రమే ఉన్నారు. ఆయనే బ్రహ్మ. మత్స్య పురాణం ప్రకారం బ్రహ్మకు 5 తలలు ఉండేవి. ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత ఈ ప్రపంచంలో ఆయన మాత్రమే ఉన్నారు. దానితో తన శక్తితో బ్రహ్మ సరస్వతి సంధ్య బ్రహ్మీలను తయారు చేశారు. సరస్వతి చాలా సౌందర్యవతిగా ఉండేది. ఆమె సౌందర్యానికి ఆకర్షితులైనటువంటి బ్రహ్మ నిత్యం తన దృష్టిని సరస్వతిపై ఉంచేవారు. బ్రహ్మ కనుచూపే మేరలో నుంచి తప్పించుకోవడానికి సరస్వతి 4 వైపులోకి వెళ్లి దాక్కునేది. ఆమె 4 దిక్కులలో బ్రహ్మకు 4 తలలు వచ్చాయి. ఆమె బ్రహ్మ కనుచూపు మేరలో నుంచి తప్పించుకోలేకపోయింది. దానితో ఆమె చివరికి ఆకాశంలోకి దాక్కోవడానికి ప్రయత్నించింది. కానీ బ్రహ్మ తన 5వ తలతో ఆమెను చూస్తుండేవాడు. దానితో ఆమె తప్పించుకోలేకపోయింది. బ్రహ్మ సరస్వతిని పెళ్లాడి ఆమెతో కలిసి మనుష్య జాతిని సృష్టించాలి. బ్రహ్మ సరస్వతిని పెళ్లాడి ఆమెతో కలిసి మనుష్య జాతిని సృష్టించాలని అనుకున్నాడు. ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళి 100 సంవత్సరాల పాటు వారిద్దరు ఏకాంతంగా గడిపి మనువు అనే బాలుడికి జన్మించారు. ఈ భూమిపైన పుట్టిన మొదటి మనిషి మనువు అని అంటారు. వేదాలు, సనాతన ధర్మాలు, సంస్కృతం, భాష వంటి ఎన్నో విషయాలకి మనువు జనకుడని చెప్తుంటారు. ఇలా మనుష్య జాతిని సృష్టించడానికి తన కూతురైన సరస్వతిని బ్రహ్మ వివాహం చేసుకున్నారని చెప్తుంటారు. ఈ కథ కాకుండా ఇంకో కథ కూడా మనకి వినిపిస్తూ ఉంటుంది. అదేంటంటే 5 తలలు ఉండే బ్రహ్మ గురించి ఇంకొక దాని ఇప్పుడు తెలుసుకుందాం. తాను ఎటువైపు ఉన్నా తననే వెంటాడుతున్న బ్రహ్మని చూసి భయపడిపోయిన సరస్వతి శివుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మ తనని వెంటాడుతున్నాడని, బ్రహ్మ నుండి తనని కాపాడమని కోరిందట. బ్రహ్మ చర్యలకు ఆగ్రహించిన శివుడు బ్రహ్మ యొక్క 5వ తల నరికివేశాడట. ఆనాటి నుండి బ్రహ్మ 4 తలలతోనే ఉన్నాడట. అంతేకాకుండా బ్రహ్మ చేసిన పనికి ఆయన సృష్టికర్త అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడ పూజించారని కూడా చెప్తుంటారు. అందుకే త్రిమూర్తులలో శివునికి, విష్ణువుకి దేవాలయాలు ఉన్నాయి, కానీ బ్రహ్మకు దేవాలయం లేదు. ఇది బ్రహ్మ కథ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీ భక్తి ఛానల్ని ఫాలో అవ్వండి.